ఈరోజు తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో గత 3.5 సంవత్సరాల నుంచి వైకాపా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క ఉగ్రవాదం, అదేవిధంగా ఈ జగన్ రెడ్డి గ్యాంగ్ చేసినటువంటి లూటీ కార్యక్రమాల మీద ఫోటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో ఘోరమైనటువంటి సంఘటనలు ఒకటి కాదు, దళితుల మీద చేసినటువంటి దమనకాండ, మైనార్టీల మీద చేసిన మారణహోమం, మహిళల మీద చేసినటువంటి అఘాయిత్యాలు, గిరిజనుల మీద అరాచకాలు, బలహీన వర్గాల మీద దౌర్జన్యాలు ఒకటి కాదు, అన్ని వర్గాలను కూడా ఏ విధంగా హింసించారు, ఏ విధంగా మారణహోమం సృష్టించారు, హత్య చేశారు, అత్యాచారాలు చేశారు, మహిళల మీద జరిగినటువంటి అత్యాచారాలు అన్నీ కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లో కనపడతా ఉంది. అదేవిధంగా లూటీ, వీళ్ళ లూటీకి, వీళ్ళ ఆదాయానికి, అక్రమార్జనకి ఏది అతీతం కాదన్నట్టుగా కొండలు, గుట్టలు, మైన్స్ అన్నీ ఏ విధంగా దోచుకున్నారో ఆ దోపిడీ మొత్తం కూడా ఇక్కడ చూపించడం జరిగింది. అదేవిధంగా మద్యాన్ని ఆదాయ వనరుగా ముఖ్యమంత్రి ఏ విధంగా మద్యంలో ఆదాయం గడిస్తూ ఉన్నాడో వేల కోట్ల రూపాయలు కూడా ఈ ఫోటో ఎగ్జిబిషన్లో చూపించడం జరిగింది. అదేవిధంగా ప్రజల ఆస్తుల్ని ఏ విధంగా విధ్వంసం చేశారు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఏ విధంగా అక్రమంగా కేసుల్లో ఇరికించి జైళ్ళకు పంపించారు, ఏ విధంగా హత్య చేశారు, మా పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఏ విధంగా దాడి చేసి ధ్వంసం చేశారో అన్ని అంశాలు కూడా ఇక్కడ కళ్ళకు కట్టినట్టు ఈ ఫోటో ఎగ్జిబిషన్లో చూపిస్తూ ఉన్నాం. ఇన్ని చేసి కూడా వాళ్ళన్నీ కూడా అబద్ధాలు ప్రచారం చేస్తూ ఉన్నారు. 1-10 సార్లు వాళ్ళు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి తప్పు మీద తప్పులు చేస్తూ ఉన్నారు. 4 రోజుల క్రితం మాచర్లో జరిగినటువంటి ఒక దహనకాండ, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం మాచర్లో మా పార్టీ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారి నాయకత్వంలో జరుగుతూ ఉంటే వైకాపా గోండాలు ఒక లైసెన్స్డ్ గోండాల మాదిరి ప్రవర్తించి మా కార్యక్రమాన్ని భగ్నం చేయడానికి వాళ్ళు ఏ విధంగా పథక రచన చేశారు, వాళ్ళకి ఏ విధంగా పోలీసులు సహకరించారో రాష్ట్ర వ్యాప్తంగా చూసాం. స్వయంగా ఎస్పీ ఆధ్వర్యంలో మరి అక్కడ ఒక పథక రచన జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తలందరూ కూడా మేం చేస్తున్నటువంటి కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి కర్రలు, కత్తులు, రాడ్డులు తీసుకొని మా వాళ్ళ మీద దాడి చేసి చంపడానికి ప్రయత్నం చేశారు. అక్కడ కార్యక్రమం భగ్నం చేయడానికి ప్రయత్నం చేస్తే ఇవన్నీ వదిలేసి డిఐజీని, ఎస్పీని కలవడానికి మేము గుంటూరు వెళ్తే మాకు మసిపూసి మారేడుకాయ చేసినట్టుగా అన్ని అబద్ధాలు చూపించాడు మాకు డిఐజీ. ఒక 2 ఫుటేజెస్ వాళ్ళకు అనుకూలంగా తీసినటువంటి ఫుటేజెస్ ట్యాబ్లో చూపించి ఏదో తెలుగుదేశం వాళ్ళే వైసీపీ వాళ్ళ మీద దౌర్జన్యానికి వచ్చినట్టు చూపించడానికి ప్రయత్నం చేశాడు. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఎందుకంటే ఈ సంఘటనలు అడ్డం పెట్టుకొని నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీనే నాశనం చేయాలని కంకణం కట్టుకున్నారు. ఇప్పటికి అరెస్టులు మొదలుపెట్టారు. దాదాపు 200 మందిని అరెస్ట్ చేయాలని ఒక ధ్యేయంగా పెట్టుకున్నారు. ఈ సంఘటన కారణంగా చూపించి, బూచిగా చూపించి అన్ని మండలాల్లో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ ముఖ్య కార్యకర్తల్ని జైళ్లకు పంపించడానికి ఒక పథకం రూపొందించినట్టుగా డిఐజీ, ఎస్పీ మాటల్లో మాకు కనపడింది. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఏదైతే ఫుటేజ్ చూపించాడో మా తెలుగుదేశం పార్టీ నాయకుల మీద 307 నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టి జైళ్లకు పంపడానికి పథకం రచన చేశారు. అసలు ఈ దహనకాండకి, దమనకాండకి పాల్పడినటువంటి వైకాపా నాయకులు, కార్యకర్తల మీద సింపుల్గా స్టేషన్ బెయిల్ ఇచ్చేటటువంటి 323, 324 కేసులు ఎఫ్ఐఆర్ కట్టినటువంటి పరిస్థితులు చూసాం. వీటిని ఖచ్చితంగా మేము వదిలిపెట్టేది లేదు. దీన్ని ఎవరైతే ప్రోత్సహిస్తూ ఉన్నారో, ఎవరైతే ఈ వైసీపీ నాయకులకు ఒత్తాసు పలుకుతూ ఉన్నారో అధికారులు, ఎస్పీ కావచ్చు, డిఐజీ కావచ్చు, ఐజీ కావచ్చు, కింద స్థాయి సిఐలు ఎవడన్నా కావచ్చు, దీనికి జవాబుదారీతనం వహించాల్సి ఉంటుంది. వీళ్ళే బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీళ్ళ మీద కూడా మేము కేసులు పెడతాం. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదు. ఎందుకంటే మన డిఐజీ మాకు చూపించాడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే వైసీపీ వాళ్ళని కొట్టారు, వాళ్ళ మీద దాడి చేశారని. అందులో ఒకటి ఇవాళ మా వాళ్ళ మీద పెట్టినటువంటి 307 కంప్లైంట్. 307 అంటే అటెంప్ట్ టు మర్డర్. వీడు చల్లా మోహన్ అనే వ్యక్తి, ఇతను చల్లా మోహన్ ఇతని పేరు. ఇతను కేసులో కంప్లైంట్ ఇచ్చాడు మా పార్టీ నాయకుడు బ్రహ్మారెడ్డి మీద, ఇతర నాయకుల మీద. దీన్ని బేస్ చేసుకొని 307 కేసు కట్టారు. ఇతను యథేచ్ఛగా ఏ విధంగా కత్తిపట్టు స్వైర విహారం చేస్తున్నాడో చూడండి, ఏ విధంగా కూర్చొని ఉన్నాడు. ఇతను చల్లా మోహన్ అనేవాడు కంప్లైంట్ ఇస్తే మా వాళ్ళ మీద 307 కేసులు పెట్టారు. ఇదే టీషర్ట్ ఆ రోజు చేసుకుంది కూడా. ఇతను కింద పడ్డాడు, రాయేస్తున్నట్టు కనపడతా ఉంది. ఎవరు వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని చెబుతాడు.
అసలు ఇతను స్వయంగా కనపడతా ఉంది, చేతిలో కత్తి, ఇంత పెద్ద కత్తి పట్టుకొని ఈ విధంగా కూర్చుంటే నడి బజార్లో కూర్చొన్నాడు కుర్చీ వేసుకొని. ఇతను ఇచ్చిన కంప్లైంట్ మీద 307 పెట్టాడంటే ఈ డిఐజీని కానీ ఎస్పీని కానీ ఏమనాలి? స్థానిక పోలీసులు ఏం చేస్తా ఉన్నారు? ఆయుధాలు, తెలుగుదేశం వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయనే ఉద్దేశంతో వీళ్ళు కార్డన్ సెర్చ్ చేసామని చెప్పారు. కార్డన్ సెర్చ్ చేస్తే ఎవరి దగ్గర ఏం దొరకలేదు. అసలు మరి వీళ్ళ దగ్గర ఆయుధాలు ఇంత స్పష్టంగా కనపడతా ఉంది. వీడి దగ్గర ఇది ఆయుధం కాదా? వీడిచ్చిన కంప్లైంట్ మీద 307 కేసు కట్టాడు. ఇది ఆయుధమా కాదా? అంటే పోలీసులు ఏ విధంగా పక్షపాతంగా వ్యవహరిస్తూ ఉన్నారు, ఏ విధంగా సీఎం పేసి ఆడమన్నట్టు తందాన అంటున్నారు, ఆట ఆడుతూ ఉన్నారు అనే దానికి నిదర్శనం ఇదనేది నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. ఖచ్చితంగా ఇటువంటి వాటిన్నింటికి కూడా బాధ్యత అధికారులు వహించాల్సి ఉంటుంది. రేపు కోర్టులు ఉన్నాయి. ఖచ్చితంగా ఈ కేసు మీద అవసరమైతే సిబిఐ ఎంక్వైరీ కోరుతాం. మీరందరూ కూడా ముద్దాయిలు అవుతారు. ఎవరిని కూడా వదిలిపెట్టేది లేదని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గ్యాంగ్ చేస్తున్నటువంటి దుర్మార్గాలు, దౌర్జన్యాలకి ఒత్తాసు పలకటం మీరు మానుకోండి. లేకపోతే రాబోయే రోజుల్లో మీరందరూ కూడా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పి నేను తీవ్రంగా హెచ్చరిస్తా ఉన్నా. దానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ 3.5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జరిగినటువంటి ఈ సంఘటనల్ని కొన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళడానికి ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశాం. ఇది చూస్తే అర్థమవుతా ఉంది. దాదాపు ఈ ఎగ్జిబిషన్లోనే మొత్తం వీళ్ళ దుర్మార్గాలు, దౌర్జన్యాలని కూడా తేటతెల్లం అవుతా ఉన్నాయని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 3.5 సంవత్సరాల పాలనలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి దమనకాండ, విధ్వంసకాండ ఏ విధంగా ఉందో ఇప్పుడు సాక్షాత్తు ఫోటోలతో మీడియా సాక్షిగా ప్రజలకి చూపిస్తూ ఉన్నాం. నేను జగన్మోహన్ రెడ్డికి ఈ ఒక్క ఫోటో మీద, ఏ ఒక్క ఫోటో మీద అన్నా సరే నువ్వు సమాధానం చెప్పగలవా? అన్నిటి మీద మైనార్టీలు, ఎస్టీలు, ఎస్సీలు, అలాగే దళితులు, ఇంకా అన్ని వర్గాల మీద చేసినటువంటి దాడులు ఫోటో ఎగ్జిబిషన్తో సహా చూపించాం. ఇప్పుడే మా ఆనంద్ బాబు గారు చెప్పారు, అక్కడ మాచర్ల నియోజకవర్గంలో, మాచర్ల టౌన్లో జరిగినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గూండాలు చేసినటువంటి దాడులు ఏ విధంగా ఉన్నాయో ఆయన వీడియోతో సహా చూపించాడు. ఇదంతా కూడా పక్కా ప్రణాళిక ప్రకారం తాడేపల్లి ఆదేశాలతో ఎస్పీ రవిచంద్రారెడ్డి ఉదయమే మాచర్లు వెళ్ళి అక్కడ కార్బన్ సెట్ చేసి తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవ్వరూ కూడా, అందరూ కూడా నిరాయుధులుగా ఉన్నారు, ఎవరి దగ్గర ఎటువంటి ఆయుధాలు కానీ లేదంటే కర్రలు కానీ రాళ్ళు కానీ లేవని తెలుగుదేశం పార్టీ నాయకులు భయపెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి శాంతియుతంగా చేస్తున్నటువంటి పార్టీ కార్యక్రమం, మా నుంచి నియోజకవర్గ ఇన్ఛార్జి బ్రహ్మారెడ్డి గారు చేస్తున్న కార్యక్రమం మీద దాడులు చేసి మళ్ళా బాధితులపైనే 307 కేసులు. బహుశా భారతదేశంలో కాదు, ప్రపంచంలో కూడా ఎక్కడ ఇలాంటి, తాలిబాన్లో కూడా జరుగుతుంది ఇలాంటి కేసులు. అంటే ఎంత అధిష్టానం పిచ్చా, మరి కుల పిచ్చా, ఏంటి పిచ్చో ఇది రవిచంద్రారెడ్డికి అర్థం కావట్లా. తాడేపల్లిలో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పాడు, లేదంటే పెద్దిరెడ్డి చెప్పాడు, విజయసాయిరెడ్డి ఫోన్ చేశాడు, లేదంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పాడని చెప్పి ఈ రవిచంద్రారెడ్డి మా వాళ్ళ మీద కేసులు కట్టాడు. సరే, కేసులు కట్టావు, ఇప్పుడు వీడియో చూపించాం. నువ్వు కేసు పెట్టినటువంటి 307 కేసు పెట్టినటువంటి ఎవరైతే అతను ఏ విధంగా ఆ రోజు నువ్వు ఉండగానే అక్కడ మాచర్లలో రవిచంద్రారెడ్డి ఎస్పీ ఉండగానే, రవిశంకర్ రెడ్డి ఉండగానే ఏ విధంగా కత్తులు పెట్టుకొని బహిరంగంగా సవాలు చేసి ఏ విధంగా మాట్లాడుతున్నాడో చూసాం. దీనికి ఏం సమాధానం చెప్తావు రవిశంకర్ రెడ్డి? దీనికి ఏం సమాధానం చెప్తావు? మా వాళ్ళ మీదేమో 5 కార్లు తగలబెట్టారు. 5 కార్లు తగలబెడితే నువ్వు సుమోటోగా, కారు ఎవడు తగలబెట్టాడు? కారు మీద కెక్కి లోపల ఉన్న వాళ్ళని కొట్టి
వాళ్ళ తలలు పగలగొట్టి వాళ్ళ మీద దాడులు చేసి మీడియాలో విజువల్స్ వచ్చినాయి. 5 కార్లు తగలబెడితే 5 కేసులు నువ్వు కట్టావా? 10 స్కూటర్లు తగలబెట్టారు, 10 స్కూటర్లు మరి 10 ఎఫ్ఐఆర్లు కట్టావా? ఇళ్ల మీద ఆడవాళ్ళు కూడా ఉన్నారని చూడకుండా ఇళ్ల మీద పడి దోచుకొని బంగారం డబ్బులు వాళ్ళని చంపుతామని